అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సుజాత నగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 43 రోజులుగా తాను సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సాగించిన అక్రమాలు దోపిడీలపై విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎంపీగా సీఎం రమేష్ గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలను మారుస్తారని, అలాగే తాను ప్రభుత్వంలో పరపతి ఉపయోగించి పెందుర్తి నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక హబ్బులుగా మారుస్తానని హామీ ఇచ్చారు. మీడియా పట్ల తనకు అపార గౌరవం ఉందని, వారి సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మేము ఇక్కడ ప్రజా సమస్యల మీద మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు చేయాలని చెప్పి ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. న్యాయానికి అభివృద్ధికి ఓటేయమని కోరుతూ పెందుర్తి నుంచి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. నాది సీరియల్ నెంబర్లో 7లో నా ఉంటుంది. ఇప్పుడు మరి మా ఇద్దరిని దీవించి ఆశీర్వదించి మీరు ఓటేస్తే 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి ఇక్కడున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ 7కి 7 కూడా గెలవబోతా ఉన్నాం. భారీ మెజార్టీతో ఎంపీ గారు గెలవబోతా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాకు ఆ విధంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మేము వచ్చినట్లయితే మేము వస్తున్నాం. మేము వచ్చిన తర్వాత పంచగ్రామాల దేవస్థానం, సింహాచలం భూముల పంచగ్రామాల సమస్య అయితేనేమి, అలాగే తాడి తరలింపు అయితేనేమి, ఇంకా ఎన్టీపీసీ వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామాలు, ఇంకా మూల స్వయంభవరం లాంటి గ్రామాలు కానీ తరలింపు చేస్తాం. పొల్యూషన్ను మినిమైజ్ చేసే కార్యక్రమాలు చేపడదాం. స్థానిక యువతకే ఇక్కడ ఫార్మా, ఎన్టీపీసీ, హిందూజా, రాబోయే పెట్రోలియం యూనివర్సిటీ ఇలాంటి చోట స్థానికులకే 70-80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తాం. అలాగే టిడ్కో ఇళ్ళు మేము ఇచ్చిన వాళ్ళని చాలామంది లబ్ధిదారులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్లో లబ్ధిదారులుగా గుర్తించిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మేము లబ్ధిదారులని చేస్తాం. రేషన్ కార్డులు చాలా క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఊర్లో కూడా చెప్తా ఉన్నారు. గతంలో మేము చంద్రబాబు ఉన్నప్పుడు మాకు వైట్ రేషన్ కార్డు ఉండేదండి, ఇప్పుడు తీసేశారని చెప్పి అవి కూడా వెరిఫై చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే మా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన నెల నుంచే మొదలవుతూ ఉంటాయి, మొదలు పెడతాం. పెంచిన పెన్షన్ 4000, అలాగే వికలాంగులకు 6000 రూపాయలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇంట్లో 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ 1500 రూపాయల చొప్పున నెలకి వాళ్ళకి ఇచ్చే భరోసా. మరి ఈ నెలన్నర నుంచి కూడా ప్రజలు ఏ ఊరు వెళ్ళినా ఇటు పెందుర్తి అర్బన్ అవ్వచ్చు, పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలు అవ్వచ్చు, గంట్యాడ మండలం 77వ వార్డు దగ్గర నుంచి 79 లంకిలపాలెం కానీ 88 నరవ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని, కేవలం దాచుకోవటం కోసమే వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న విధానం. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దశల వారీగా మద్య నిషేధం చేసి ఆఖరి సంవత్సరం వచ్చేసరికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను,
సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగటానికి రాను అని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగటానికి వస్తున్నాడు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. చీప్ లిక్కర్ పెట్టి ప్రభుత్వ షాపులతోనే లిక్కర్ అమ్మించి అది కూడా డిజిటల్ సమాజం తెస్తానని చెప్పిన నేపథ్యం మనం చూసాం. కానీ ఒక్క లిక్కర్కి మాత్రం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఫోన్పే కానీ ఇలాంటి ఏమీ వాడకుండా క్యాష్ అండ్ క్యారీ, క్యాష్తో గవర్నమెంట్ షాపులు పెట్టి చీప్ లిక్కర్ అమ్మించిన పద్ధతిని మనం చూసాం. గతంలో 80 రూపాయలు ఉండే మందు 280-60 రూపాయలకి వెళ్ళిందంటే ఆ చీప్ లిక్కర్ ఆరోగ్యం పాడు చేసే బ్రాండ్లు తెచ్చి ప్రజల్ని ఆడవాళ్ళ పసుపు కుంకాలు చెరిపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే పంచగ్రామాల సమస్య 6 నెలలు పరిష్కరించకపోతే ఓటు అడగడానికి రాను అన్న ఇక్కడ ఎమ్మెల్యే, తాడి గ్రామం తరలించకపోతే ఓటు అడగడానికి రాను అన్న ఈ అదీప్ రాజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నావు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా దొరికినంత దోచుకున్నారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు. అలాగే ఏదైతే భూములు ఉన్నాయో శ్మశానాలు, గడ్డలు, వాగులు ఫ్రీగా, అలాగే ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడం, 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే సిస్టంలోకి మేము రావటం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో పట్టాలు రాని వాళ్ళు ఉన్నారో, మౌలిక వసతులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కలుగజేస్తాం. వేపకుంట దగ్గర ఉన్న ఉడా భూములు 144 ఎకరాలు ఉడా భూములు ఉన్నాయి. అది నివాస ప్రాంతం, అది కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తాం. ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా, ఒక ఇండస్ట్రీ హబ్బుగా, ఒక హెల్త్ హబ్బుగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహకారంతో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటాం. కేంద్ర పరిధిలో ఉన్నవి రైల్వే జోన్ తెచ్చుకుంటాం, పెట్రోలియం యూనివర్సిటీ మొదలు పెడతాం, 1000 కోట్లు రిలీజ్ చేయాలి. ఆయన ఎంపీ అయిన వెంటనే సభవరంలో దాన్ని మొదలు పెడతాం. ఇలా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ని సభవరానికి పెందుర్తి కూడా తెచ్చి పరవాడతో పోటీ పడే విధంగా ఈ ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు, పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తామన్నా. పెద్ద ఎత్తున పెందుర్తి డెవలప్మెంట్ ఎన్డీఏ కూటమి చేస్తుంది అని. మరి గతంలో 2009 నుంచి 14 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. 14 నుంచి 19 వరకు యలమంచిలి ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏ విధమైన తప్పు చేయకుండా, ఎవరి ఆస్తులు కొట్టేయకుండా, ఒక్క అపవాదు కూడా లేకుండా పనిచేసిన వ్యక్తిని నేను. 2 సార్లు అధికార పార్టీలో. ప్రజల్ని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, నన్ను సీఎం రమేష్ గారిని ఆశీర్వదించండి. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఏవైతే రోడ్లు, డ్రైన్లు, కళ్యాణ మండపాలు, శ్మశాన వాటికల ఆధునీకరణ, గడ్డల దగ్గర సపోర్టింగ్ వాల్స్ కట్టి ఎక్కడా కూడా నీరు నిల్వకుండా ఈ ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ